ఓకే. ఇప్పుడు తల్లుల సంఘం అని పెట్టారు కదా, అంటే ఈ తల్లుల సంఘం సభ్యులు ఎవరెవరు ఉంటారు, ఏం పని చేస్తారు, గ్రామాల్లో చేస్తున్నారా పట్టణాల్లో చేస్తున్నారా? బాలల హక్కుల పరిరక్షణ వేదిక మెన్ ఎక్కువ ఉండేది, మెన్ ఉమెన్ ఉండేది. కానీ ఈ ఉమెన్తో ఎప్పుడైతే మేము తల్లులతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు చాలా మగవాళ్ళ కన్నా కరెక్ట్ ప్రశ్నలు వేయడం మొదలుపెట్టిండ్రు. అంటే ఏం జరుగుతుంది స్కూల్లో టెక్నికల్గా వాళ్ళకు చదువులు రావడం లేదు కదా, పోతున్నారు కానీ రావడం లేదు, ఎందుకు ఇలా నిర్లక్ష్యం, టీచర్స్ ఎందుకు పట్టించుకోరు, ఇవి కొంచెం ప్రశ్నలు చాలా టెక్నికల్ ప్రశ్నలు వేయడం మొదలుపెట్టారు. అటువంటి వాళ్ళని మేము ఐడెంటిఫై చేసినాం. మన వాళ్ళు బెస్ట్ అటువంటి వాళ్ళను చేసి వాళ్ళతో కూర్చున్నాము, వాళ్ళు మాట్లాడినరు. ఆల్ హౌస్ వైఫ్స్ అప్పుడప్పుడు వాళ్ళ పిల్లల కోసం స్కూల్కి పోయిన వాళ్ళే కానీ పెద్దగా బయటకు వచ్చి సమాజంలో అట్లాగా. సో ఒకరికొకరు మాట్లాడుతూ ఎస్ మనము నాణ్యమైన విద్య లేదు పిల్లలకు, ప్రైవేట్లో కానీ ప్రభుత్వంలో కానీ, అండ్ దీని మీద అసెస్మెంట్ చేయడానికి ముందుకు వచ్చిండ్రు. పిల్లల అసెస్మెంట్ మనం టెక్నికల్గా అది ఏదో ఎస్సీఆర్టీ వాళ్ళు చేస్తారనుకుంటాం, వీళ్ళు ఒక అసెస్మెంట్ చేయడం, నెగోషియేట్ చేయడం స్కూల్స్తోని. అండ్ స్కూల్స్లో ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చరు ఇవన్నీ బాగలేవు, బాత్రూమ్స్ లేవు, గర్ల్స్కి బాత్రూమ్స్ లేవు, ఇవన్నీ కూడా మళ్ళీ మండల్ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ ఆఫీసర్, ఇప్పుడైతే ప్రజాపాలనకు కూడా పోతున్నారు. సో వీళ్ళందరూ కూడా ఆ నెలలో ఒకసారి కూర్చుంటారు, రివ్యూ చేసుకుంటారు. అండ్ ఒక సోషల్ ఆడిట్ లాగా కూడా చేస్తారు. ఒక గ్రూప్ ఫామ్ అయ్యి రెసిడెన్షియల్ స్కూల్స్, కేజీబీవీకి, హాస్టల్స్కి వెళ్ళి అక్కడ పిల్లలతో డైరెక్ట్గా మాట్లాడతారు. పిల్లలు జనరల్గా టీచర్స్కి చెప్పని విషయాలు కొన్ని చెప్తారు. ఇమ్మీడియట్గా వీళ్ళు అవి కలెక్టర్ దృష్టికి తీసుకురావడం. ఇది పెద్ద నెట్వర్క్ హైదరాబాద్లో చాలా స్ట్రాంగ్ ఉంది. అండ్ జిల్లాలలో కూడా అక్కడక్కడ కూడా ఉంది. ఒక 7-8 జిల్లాలలో వాళ్ళు. ఎంతమంది సభ్యులు ఉన్నారు? దాదాపు ఒక 500-600 మంది ఉంటారు మొత్తం. అందరూ తల్లులు అండ్ వాళ్ళంతా కూడా ప్రైవేట్కి పోతారు, పిల్లలు గవర్నమెంట్కి కూడా పోతారు. నాట్ రియల్లీ. అండ్ ప్రైవేట్ ఇష్యూస్, టీచర్స్ ఫీజులు ఎందుకు పెంచుతున్నారు మీరు, చాలా ప్రశ్నలు. అండ్ ఫీజులు తీసుకుంటున్నారు, చదువు ఎందుకు చెప్పడం లేదు. ప్రైవేట్ వాళ్ళని అడిగారు. వీళ్ళలో ఇళ్లలో పనిచేసే గృహ కార్మికులు ఉన్నారు, తాపీ మేస్త్రి వైఫ్స్ ఉన్నారు, చాలా వర్కింగ్ క్లాస్ ఇదంతా. అండ్ వీళ్ళందరికి కూడా కష్టం చేసి చదివిపిస్తున్నాము. మా పిల్లలు ఇంతకుముందు చెప్పినట్టుగా మా లాగా ఉండొద్దు అని అనుకుంటున్నాము. ప్రభుత్వం ఎందుకు పట్టించుకోదు? ప్రభుత్వం పట్టించుకోవాలి, ప్రైవేట్ కూడా పట్టించుకోవాలి అనేది. ఫండ్స్, బడ్జెట్స్ మీద కూడా వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇంక్రీజ్ చేయాలి బడ్జెట్స్. ప్రభుత్వ విద్య పటిష్టం చేస్తే పేదరికం దూరం అవుతుంది అనేది ఒక నినాదంతో వచ్చారు వాళ్ళు. ఎందుకంటే ప్రైవేట్లో మేము ఫీజులు, ప్రభుత్వ బడి బాగుంటే మేము ఇక్కడికే పంపిస్తాము. అట్లా కొంత చాలా పెద్ద ఎత్తున వాళ్ళకు స్ట్రక్చర్ ఉంది. మండల్ కన్వీనర్ ఉంటుంది, ఆమె స్టేట్ కన్వీనర్ ఉంటుంది, అండ్ వాళ్ళ స్ట్రక్చర్లో సెక్రటరీ ఉంటారు. సో వాళ్ళ లెటర్ ప్యాడ్ మీద వాళ్ళు లెటర్స్ రాయడం. బట్ ఎంవీఎఫ్ వాళ్ళకు ట్రైనింగ్స్ ఇస్తుంది, హ్యాండ్ హోల్డింగ్ చాలా చేస్తుంది, ట్రైనింగ్స్ ఇస్తుంది, ఇష్యూస్ మీద మాట్లాడడానికి ఇన్పుట్ ఇస్తుంది. బట్ మిగతాదంతా వాళ్ళ టైం, సొంత టైం ఇస్తారు. హైదరాబాద్ పరిధిలో ఎన్ని స్కూల్స్తో వర్క్ చేస్తున్నారు? దాదాపుగా ఒక 50 స్కూల్స్ ఉన్నాయి, గవర్నమెంట్ స్కూల్స్. మెయిన్లీ ఇక్కడ స్కూల్స్ అంటే గవర్నమెంట్ స్కూల్స్తో పనిచేస్తాము. స్లమ్స్లో ఒక 100 స్లమ్స్లో, సిటీలో అర్బన్. యాక్చువల్లీ మాకు అర్బన్ అలవాటు లేకుండే, ఇక్కడ ఒక డోనర్ అర్బన్లో చేస్తే మేము సపోర్ట్ చేస్తామన్నారు. సో అర్బన్లో కూడా మనము, అర్బన్కు రూరల్కి చాలా తేడాలు ఉన్నాయి. అర్బన్ కమ్యూనిటీ అట్లా ఒక కోహెసివ్గా లేకుండా ఉండడం. సో స్లమ్లో మన గ్రామము అన్నాడు చెప్పేది, మన గ్రామ పిల్లలు అంటే ముందుకు వచ్చేది. ఇక్కడ మన స్లమ్ పిల్లలు అనలేదు మనం. సో 1-to-1 చేయడం ద్వారా ఇక్కడ కూడా కమ్యూనిటీ రెడీ అవుతున్నారు. చాలా తేడా ఉంది గ్రామంలో పనిచేయడానికి. గ్రామంలో కొంచెం సెంటిమెంట్ తోని పనిచేసినాము. మన గ్రామం పిల్లలు బడికి వెళ్ళాలి అందరూ. ఆ గ్రామస్తులు కూడా మా గ్రామంలో పిల్లలందరూ బడికి వెళ్తున్నారు అని ఒక కాంపిటీషన్, ఒక విలేజ్ నుంచి ఇంకో విలేజ్. స్లమ్కి వచ్చేసరికి స్లమ్లో బాలల హక్కులు అనే కానీ బాలల మీద
చాలా ప్రెషర్ ఉంది. మేము గ్రామ స్థాయి చూసినప్పుడు ఇక్కడికి ఎంత అంటే అసలు డిస్టర్బ్డ్ ఫ్యామిలీస్, సింగిల్ మదర్ ఫ్యామిలీస్, మదర్స్ మీద చాలా, ఆ మదర్స్ యాక్టివిటీ బాగా కావడానికి అది కూడా ఒక కారణం. సింగిల్ మదర్స్ అండ్ ఫాదర్స్ ఉన్నా కానీ మదర్స్ మీద చాలా బర్డెన్ ఆ ఇల్లు నడవడానికి. ఆ కోపంలో ఉన్న వాళ్ళకు చదివించాలి నా పిల్లలు అనే దాంట్లో స్కూల్స్ రెస్పాండ్ కానప్పుడు ఈ తల్లులంతా చాలా ఇందులోకి వచ్చినప్పుడు చాలా అంటే స్లమ్స్లో చాలా ఇష్యూస్ అయితే ఉన్నాయి పిల్లలు. చాలా